కొడాలి నాని గారు ఏం చేస్తారని ఆయన ఏదో ప్రచారాలకు వస్తారు అన్నది ప్రశ్న. కొడాలి నాని గారు ఒక చరిష్మా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అండి. గుడివాడలో ఆయనకి ఏమి లేదని చెప్పేసి జనసేన ప్రతినిధి గారు మాట్లాడారే, చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా ఆయన సర్వీసెస్ ఉన్నాయి, ఆయన యొక్క అండా ఆదరణ ఉంది. ఖచ్చితంగా కొడాలి నాని అంటే గుడివాడకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఆయన ఎంత బలమైన నాయకుడు అనేది మనం దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏందో పడక లేకపోతే విపక్ష పార్టీలో లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా చూస్తే ఎవరినైనా సామాన్యులైన అడిగినా కూడా కొడాలి నాని గారి యొక్క నాయకత్వ పటిమ గాని ఆయన చేసేటువంటి అంశంలో చాలా క్లారిటీ ఉంది. ఆయన కార్యకర్తలకు గాని ప్రజలకు గాని చేసినటువంటి సేవలు గాని ఆయన అందించేటువంటి సహకారం గాని ఆయన స్పందించేటటువంటి ఏదైతే హైపర్ యాక్టివ్ గా సెన్సిటివ్ గా ఆయన స్పందించి ప్రజలను హక్కును చేర్చుకునేటువంటి అంశం గాని ప్రజా సమస్యలను పరిష్కరించే శైలి గాని వీటన్నింటి పట్ల భయభ్రాంతులకు గురయ్యి చేస్తారు. ఎందుకంటే గుడివాడ అంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఏరియాలో ఆ యొక్క నియోజకవర్గంలో ఈ రోజు కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు గెలుపొందారు. మొన్న ఓడిపోయారంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అవన్నీ స్టేట్ అంతా కూడా వీళ్ళు కూటమితో పేరుతోటి రకరకాల అంశాలతోటి చేసినటువంటి విషపూరిత ప్రచారం అయితే మోసపూరిత హామీలు అయితే ప్రజలను మభ్యపెట్టే అంశమే తప్ప ఇక్కడ కొడాలి నాని గారు ఒక్కరికి వర్తించదు. కొడాలి నాని గారు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి నాయకుడు. ఈ రోజు ఏంటంటే ఆయన బూతులు మంత్రి లేకపోతే బూతులు ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారే, మీ దగ్గర ఎంత కఠినమైనటువంటి వ్యక్తులు, ఎంత ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కొమ్మారెడ్డి పట్టాభి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి గౌరవించినటువంటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆ కూటమి ప్రభుత్వం గౌరవించింది. అట్లాగే సీమరాజు అని ఒక వ్యక్తిని ఏదైతే ఐటీడీపీ కార్యకర్తను కూడా యథేచ్ఛగా టీవీల్లో ఏదైతే ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి టీవీ ఛానల్స్ కానీ పత్రికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ట్రోల్ చేసినటువంటి అంశం ఆ మధ్య చూసాం. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చేబ్రోల్ అంశం కూడా ఒక ఎపిసోడ్ చూసాం. వాళ్ళే కాదు అసలు సాక్షాత్తు ఈ రోజు మనం చూస్తే ఎంతమంది కిరాక్ ఆడిపోయినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, చేపల పులుసు అమ్ముకునేటువంటి వ్యక్తిని ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆయన బాగా చెడుతున్నాడని చెప్పేసి హక్కును చేర్చుకుని మహానాడులో కూడా మాట్లాడించేటటువంటి అవకాశం కల్పించారంటే వీళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా పోతుంది, ముఖ్యమంత్రి ఏ విధంగా అడుగులేస్తున్నాడు, అట్లాగే ఏదైతే డిఫాక్టో సీఎం గా కొనసాగుతున్నటువంటి లోకేష్ బాబు ఏ విధంగా అడుగులేస్తున్నాడు అనేది అందరు గమనిస్తున్నారు. వర్మ గారు ఇక్కడ ఇది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీ వైపున మా వైపు ఒక వేలు చూపిస్తే మీ వైపున 4 వేళ్లు తప్పుడుతనంగా చూపిస్తున్నాయి. అది సరి చేసుకోలేనటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ విధంగా మాట్లాడటం సరికాదు. సాక్షాత్తు శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఎంత నికృష్టంగా మాట్లాడాడండి. అవన్నీ చూస్తే గగురు పొడిచేటటువంటి అంశం. వీళ్ళ మనకు నాయకులు, వీళ్ళ శాసనసభ స్పీకర్, వీళ్ళ యొక్క ప్రభుత్వంలో విధానపరంగా నడుపుతున్న వ్యక్తులు, వీళ్ళ బూతుల వ్యక్తుల్ని లేకపోతే ఏదైతే అసమంజసమైనటువంటి అంశాలన్నిటి కూడా మాట్లాడే వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించినందువల్ల ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం మీద మా యొక్క నాయకులు కొంతమంది బూతులు మాట్లాడారు, అందుకే ప్రభుత్వం పోయిందనే దాంట్లో నేను ఎంతో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుందనేది ఎవరికైనా తెలిసిందే. మరి దానికి డబల్ కాదు, త్రిబుల్ కాదు, 10 రెట్లకు పైగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి బూతులు. గోరంట్ల బుచ్చి చౌదరి ఏం మాట్లాడతాడండి ఆ వయసులో? కనీస ఇంగితంగా రాను లేకుండా మాట్లాడుతుంటే వాళ్ళని నిలువరించడం చేత కాదు. ఇక్కడ యథేచ్ఛగా ఎమ్మెల్యేలు మహిళలను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సవరించుకోవడం చేత కాదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే దాన్ని తమ ఇష్టమైనటువంటి పత్రికల్లో వాళ్ళే చొప్పించి ఏదో దాన్ని కవర్ చేసినటువంటి మాటలు ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం గాని ఆ యొక్క విధానం గాని ఈ యొక్క ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి ఉంది. యథేచ్ఛగా అక్రమాలు ఏదైతే అఘాయిత్యాలు మహిళల మీద ఎంతమంది అంటే అధికార పార్టీ నాయకులు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది అఘాయిత్యాలకు పాల్పడారు మహిళల మీద అనేది కూడా మనం గమనించాలి. అట్లాగే బాలికల మీద ఈ రోజు అత్యాచారం అంటే అది నిత్యకృత్యం అయిపోయింది. ఎందుకంటే యథేచ్ఛగా మందు అమ్ముతూ
ఈ రోజు ఊర్లో బెల్ట్ షేపులు పెట్టి ఈ యొక్క అక్రమార్కులకు లేకపోతే అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు మేధావి వర్గం వాళ్ళు Okay. చెప్తున్నారు. అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి సూచన కూడా ఏదైతే ఒక్క పాదయాత్రతోటని కాదు, పాదయాత్ర అధికారం కోసం కాదండి, ఈ యొక్క ప్రజల యొక్క వెన్ను తట్టి చేసినటువంటి మోసాలను ఏదైతే సూపర్ 6 అనేటువంటి దాని పేరుతోటి ఏదైతే నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి విధానం, అట్లాగే మహిళలకు 1500 ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానం, అట్లాగే పెన్షన్ ప్రక్రియలో కూడా అన్ని పీకేయటమే గానీ ఇచ్చింది ఏమీ లేదనేటువంటి అంశం కూడా చూస్తా ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాల అంశంలో కూడా అట్రఫెయిల్ అయినటువంటి అంశం, అట్లాగే మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయాలంటే డబ్బులు లేవు కానీ అమరావతిలో అద్దాల కోసం వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు, అట్లాగే Okay. పేద ప్రజలను ఆదుకోవడానికి గానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఆరోగ్యశ్రీకి గానీ నిధులు రావు గానీ 99 పైసలకే ఎకరాలు ధారాదత్తం చేయటం, అట్లాగే బనకచెర్ల ప్రాజెక్టు పేరుతోటి డిపిఆర్ రూపొందించి 83,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం. ఓకే చర్చిద్దాం ఈ దాన్ని రామారావు గారు. చేస్తామని చెప్పడం రామారావు గారు చర్చిద్దాం, మీరు సిగ్నల్ లోనే ఉండండి. వ్యాపార ధోరణికి తార్కాణం అండి.